వారాహి నవరాత్రుల్లో ఈరోజు మొట్టమొదటి రోజండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ ఇవి అసలు మనం విధిగా ఎందుకు చెప్పాలి, ఎందుకు చెప్పుకోవాలి అనే దాని మీద హైదరాబాద్ వాస్తవ్యులైన బ్రహ్మశ్రీ పెసర్లపాటి బంగారయ్య శర్మ గారు చక్కటి వివరణ ఇచ్చారండి. ఈ ప్రవచనం తప్పకుండా మీరందరూ కూడా విని అమ్మవారి ఆశీర్వచనములు పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ఆడుకుంటూ ఎంతో జాగ్రత్తగా వచ్చింది కదండి. అందుకనే వేదము మొట్టమొదటి స్థానం ఏమిస్తుందండి? పెద్దగా ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ అమ్మగారిని, నేను మా అమ్మగారిని తలుచుకొని చెప్పుకున్నాం. మాతృదేవో భవ, పెద్దగా అండి. ఈ ఒక్కదానికి ఆ తల్లి త్యాగం, తన శరీరాన్ని లెక్క చేయకుండా ఈ జన్మనిచ్చింది. పెద్దగా కళ్ళు మూసుకొని మాతృదేవో భవ, మాతృదేవో భవ. అంత కష్టపడ్డది కదా, ఆ తల్లిలో నుంచి బయటకు వచ్చాం. తల్లి కడుపులో ఎక్కడి నుంచి వచ్చాం? ఊడి పడ్డామా? ఎక్కడి నుంచైనా లేదు. తండ్రి వీర్యంలో నుంచి వచ్చాం. అంటే తల్లి కంటే ముందు తండ్రి తన కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. తండ్రి కడుపులో రక్షించబడ్డ తర్వాతే తల్లి గర్భంలోకి వెళ్ళావు. అంటే తండ్రి ఎంత గొప్పవాడు. భౌతికంగా కనిపించేటటువంటి నిన్ను అమ్మ కాపాడింది. భౌతికంగా నువ్వేమిటో కూడా ప్రపంచానికి తెలియనాడే నిన్ను కడుపులో పెట్టుకొని కాపాడినటువంటి వాడు తండ్రి. పితృదేవో భవ, పితృదేవో భవ. ఆయన కడుపులో కాపాడుకున్న తర్వాతే నవమాసాలు మోసి పెంచి కన్నావు తల్లి. అంతకంటే ముందు ఆ విత్తనాన్ని దాచిపెట్టుకొని కడుపులో ఉండి జాగ్రత్తగా చూసిన వాడు తండ్రి. మన ప్రయాణం ఇది. తండ్రిలో నుంచి వచ్చాం. తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్క క్షణం ఆలోచిద్దాం. తండ్రిలోకి ఎక్కడి నుంచి వచ్చామని మనం అందరం తండ్రి తిన్న ఆహారంలో నుంచి వచ్చాము. ఆహారము ఈ ఇతర అట్ట మతాల వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. మూర్ఖులండి హిందువులు. చెట్లకి పూజలు చేస్తారు, పుట్లకి పూజలు చేస్తారు, రాళ్ళకి పూజలు చేస్తారు. అరే మూర్ఖుడా, నీ తల్లిలో నుంచి రాకముందు, తండ్రిలో నుంచి రాకముందు నిన్ను మోసినటువంటిది వృక్షాలేరా. నిన్ను మోసినటువంటి ఓచదులన్నీ కూడా వృక్షాలే. కాబట్టి నిన్ను ఏది మోసిందో దాన్ని రుణం తీర్చుకోవాలి. అందుకని చెట్టుకి పుట్టకి మేము పూజ చేస్తాం. మీకు ఈ విషయం తెలిసేస్తేగా మీరు పూజ చేయడానికి తెలియాలి కదా. పూజ చేయాలంటే అది వేదం చెప్తుంది. ఏ గ్రంథాల్లో పెడితే ఆ గ్రంథాల్లో దొరకదయ్యా ఈ విషయము. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? ఓషధులు, వృక్షాల నుంచి వచ్చాం. అవే లేదండి, మా నాన్న మాంసం తింటే పుట్టాను నేను. వృక్షాల నుంచి మీ నాన్న మాంసం తిన్నా ఆ మాంసము వృక్షాలు తింటేనే దాంట్లో కూడా ఏర్పడ్డది. ప్రత్యక్షంగా రావాల్సింది పరోక్షంగా వచ్చావు. ఇంతే తేడా, ఏమీ లేదు. వృక్షాల నుంచి వచ్చింది. మరి ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావయ్యా? వృక్షాలలోకి ఎక్కడి నుంచి వచ్చావు? వృక్షాలలోకి భూమిలో నుంచి వచ్చాడు. భూమి లేకపోతే వృక్షాల మనుగడ లేదు. కాబట్టి అంతకంటే ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు? భూమిలో ఉన్నావు. ఆ భూమి తన పొట్ట చీల్చుకుంటే తల్లి పిల్లవాడిని కన్నట్టే ఆ చీలిన పొట్టలో ఇచ్చి వృక్షం పైకి లేచింది. ప్రతి వృక్షం నందు జీవులు ఆవహించి లోపల ఉన్నారు. అందుకనే మనం వెళ్ళి దేవతా వృక్షాలకు పూజ చేస్తాం. దేవతా వృక్షాలలో మహాత్ములైనటువంటి, తపస్సంపన్నులైనటువంటి మహానుభావుల యొక్క ఉనికి ఉంది, జీవం అంతా కూడా ఉంది. దేవతా వృక్షాల్లోకి ఏ జీవి పడితే ఆ జీవి రాదండి. ఆ జీవి రావాలి అంటే ఆ దేవతా వృక్షంలోకి జీవి మహా తపస్సంపన్నుడైతే తప్ప రాలేరు. అక్కడి నుంచి పితృగర్భంలోకి వస్తే అదృష్టం. అదే వాడు పొరపాటున ఆసురీ వృక్షాల్లోంచి పుడితే పుట్టిన దగ్గర నుంచి వాడు లక్షణం చూపిస్తాడు. తండ్రి అంటే గౌరవం ఉండదు, తండ్రి అంటే గౌరవం ఉండదు, నరకం చూపిస్తూ ఉంటాడు, డబ్బు అంటాడు, ఎగబడుతూ ఉంటాడు, ఇబ్బందులు పెడతాడు, కామ క్రోధ
మాత్సర్యాలు మోహాల్లో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. అలా పోకూడదు అంటే మనం దేవతా వృక్షాలకి పూజ చేసి దేవతా వృక్షముతో రుణం ఏ దంపతులు ఉంచుకుంటారో ఆ దంపతులకి ఉత్తమ సంతానం కలుగుతుంది. అందుకని వృక్షాలను పూజ చేస్తాం. అందుకని మంచి మంచి సమిధను తీసుకొని వచ్చి హవనాలు చేస్తాం. ఆ ఆచరణ రూపంలో నాలోకి వెళ్ళాలి అని మంచి మంచి దేవతా వృక్షాలని ప్రసాదంగా తీసుకొచ్చి అక్కడ వాడతాం. దేవతా వృక్షాల నుంచి వచ్చేటటువంటి వాటిని తీర్థాలలో వాడతాం. ఇవన్నీ ఎందుకు వాడుతున్నాం? ఈ ఇంట్లో దేవతలు పుట్టాలి. ఆవులలో నుంచి వచ్చేటటువంటి పాలనే ఎందుకు వాడతాం? ఈ ఇంట దేవుడు పుట్టాలి. అందుకే సంస్కారాలు చేస్తాం. సంస్కారాల్లో కూడా మర్రి చెట్లు తీసుకొచ్చి మర్రి పాలు ముక్కులోకి వేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? పుంసవనాలు ఎందుకు చేస్తున్నాం? పుంసవనంలో ఆ పంది ముళ్ళు ఉంటుంది. పంది ముళ్ళు సీమంతం తీసుకొని సీమంతం వచ్చినప్పుడు ఇక్కడ సీమంతం అయినప్పుడు ఎందుకు పంది ముళ్ళే తీసుకుంటారు అంటే వారాహి శక్తిని అక్కడ చూపిస్తున్నారు. ఈ పాపిడిలో ఈ పరమాత్మ తత్వంలో నేను ఆ మూలాధారంలో ఉండేటటువంటి దాని ముళ్ళుని తీసుకొచ్చి పాపిడిని ఒక్కసారిగా అంటాను. ఇక్కడ ఉండేటటువంటి శక్తే ఆ మూలాధారంలో సంతానమై ఈ ఇంట్లో పుట్టుగాక అని సీమంతోన్నయనము అనేది చేస్తాను. దానికోసం ఈ పంది ముళ్ళు వాడతాను గట్టిగా. అంటే ఏం లేదండి, చప్పట్లు కొట్టారనుకోండి, మంచి విషయం వచ్చినప్పుడు ఉపన్యాసకుడు ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. దాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటే వాడిని ఆపాలి. వాడిని ఆపాలి అంటే చప్పట్లు అనేటటువంటి మోహం వాడికి చూపించి అరే ఒక నిమిషం ఆగరా అని ఆపితే మనం మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవడానికి పనికి వస్తుంది. మరి ఉపన్యాసకుడికి చప్పట్లు దేనికి పనికి వస్తాయ్యా అంటే వీడు ఆగకుండా గంటన్నర 2 గంటలు తీసుకొని అరుస్తుండరా అంటే కష్టమే. మధ్యలో ఎప్పుడైనా 1 నిమిషమో 2 నిమిషాలు 30 సెకండ్లో మీరు చప్పట్లు కొడితే వాడి జీవుడు వాడి బొందిలో ఉండే ప్రాణానికి వాడికి కాసేపు రక్ష ప్రశాంతత దొరుకుతుంది. అందుకని చప్పట్లు కొడుతుంది. కాబట్టి ఈ వరాహతత్వము అనేది సంతానానికి ఎంత ప్రధానమో గుర్తుంచుకోండి. దాన్ని చీదరించుకోవడం, అసత్యించుకోవడం ఈ పనులు చేస్తాం. చాలా బలంగా ఉంటుందండి. పంది యొక్క బలం ఎంత అంటే పంది పిల్ల కింద పడితే లారీ దాని మీదకి ఎక్కితే లారీ అవతల బోతా పడాల్సిందే కానీ పంది పిల్లకి దాని ఎముక కూడా ఎరగదు. అంత బలంగా ఉంటుంది అది. ఆ బలము నా సంతానం యందు రావాలి. ఆ మృత్తుక ఆ ఎముక బలం ఏమిటి? మొత్తం మృత్తే కదా. మన మృద్బలం ఏమిటండి? ఎముకలు. మనకి అన్నిటికీ ప్రతిదానికి చెప్పారు. ఎముకల మధ్యలో మచ్చ దేని వల్ల వస్తుందండి? నెయ్యి వల్ల వస్తుంది. బాగా ఆవు నెయ్యి వాడితే మచ్చ ఎప్పుడు అరిగిపోదు. మనిషికి బాగా బలంగా ఉంటాయి చేతులు కాళ్ళు. మచ్చ ఉండాలి అంటే అది కదా. ఈ అస్తులన్నీ కూడా మట్టితోటి కూడినటువంటివి. ప్రాణాలన్నిటికీ జలాలు కారణము, నీరు ప్రాణానికి కారణము. అందుకనే మనకి ఆపం గురించి చెప్పినప్పుడు ఆపాన్ని ప్రాణంతో చూపిస్తారు. నిత్యం మనం చెప్పుకునే మంత్రమే కలశాన్ని పూజించేటప్పుడు ఆపోవ ఇదం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణాపాప. నీళ్ళే ప్రాణానికి మూలం. కాబట్టి ఇవన్నీ మనకి కేటకారికంగా చెప్తూ వస్తూ ఈ మృత్యుకి కారణమైంది ఎముకల్లో బలం మట్టి వల్ల వస్తుంది. ఆ ఎముకల్లో బలం ఉన్న గట్టి ప్రాణి ఏరునైనా గుద్దితే పోతుందండి. గట్టి గుద్దితే పంది పోదు. ఆ ఎముక అంత బలంగా ఉంటుంది. అది దేనివల్ల? భూతత్వ శక్తికి మొత్తానికి మూలం. అందుకనే దాన్ని చూపించేటప్పుడు వరాహానికి కోరలు తీసుకొని వచ్చి దంతాలు చూపిస్తుంది. మహా బలిష్టమైనటువంటి దంతాలంటే మామూలు దంతాలు కాదు. ఆ దంతాలను ఎందుకు చూపిస్తారు అంటే ఇంత గట్టిగా ఉంటుందబ్బాయి ఈ వారాహి శక్తితో పెట్టుకుంటే అని చూపించడానికి ఆ కోరలు చూపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? మనం భూమిలో నుంచి వచ్చాం. కాబట్టి భూమాతకి మనం నమస్కరించుకుంటాం. జనని జన్మభూమి ఇచ్చాం. వాడు ఎక్కడైనా తిరగనివ్వండి. అమలాపురంలో పుట్టినవాడు బాబా మా అమలాపురం అండి అంటాడు. వాడు హైదరాబాద్లో ఉన్నాడు. విజయవాడలో పుట్టినవాడు ఎంత
ఎంత ఎండ ఉండనివ్వండి, చెమటలు పోయనివ్వండి, మా విజయవాడ ఇవ్వండి, ఏముందామండి అంటారు. ఎందుకు? జనని జన్మభూమి. కాబట్టి ఈ భూమి యందు మరి భూమిలోకి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావయ్యా ప్రశ్న వేశాను. భూమిలోకి ఎక్కడి నుంచి వచ్చావు మనం అందరం తెలియాలి కదా. చెట్టు భూమి వల్ల వచ్చింది. భూమిలో నీటిలో నుంచి వచ్చాం భూమిలోకి. నీరు లేకపోతే ఎడారిలో ఇసుకలో చెట్లు మొలుస్తాయా? మొలవు కదా. అందుకనే శంకరాచార్య వారు లక్ష్మీ నృసింహ పంచరత్న స్తోత్రం చెప్తూ చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నరసింహానఘ పదసరసిజమకరుందం. చేతో భృంగ భ్రమసి వృధా భవమరుభూమౌ విరసాయాం. ఎందుకమ్మా ఎడారిలో పోతాం మనసా? ఓ మనస్సు అనే తుమ్మెదా సంసారం, ఎడారుని సంసారం చెప్పారు. అందులో పోతే నీకు తేనెక్కడ దొరుకుతుంది? చక్కటి లక్ష్మీ నరసింహస్వామి అనే ఆయన పాదపద్మాల దగ్గర ఒక అద్భుతమైన సరస్సు ఉంది. అక్కడికి వెళ్ళు, కావాల్సినంత మకరందం దొరుకుతుంది అని శంకరాచార్య వారు చెప్తారు. మరుభూముల్లో ఉండదు. ఎక్కడ ఉంటుంది? నీళ్లలో ఈ శక్తి ఉంటుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం? నీళ్లలో నుంచి వచ్చాం. ఈ నీళ్లలో నుంచి వచ్చినటువంటి మనము, అందుకనే ఈ ప్రాణాలకి మూలము జలము. ఆ తత్వం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. జలంలోకి ఎక్కడి నుంచి వచ్చాము? జలంలోకి 3 చోట్ల నుంచి వచ్చామండి. ప్రధానమైనటువంటి శక్తి చంద్రుడు. అమ్మవారి విద్యను ఏమని పిలుస్తామండి? చంద్ర విద్య అని పిలుస్తాం. నేను ఒకరోజు ఐఐటిలో లెక్చర్ ఇస్తున్నా, చెన్నై ఐఐటి. ఈ మొత్తం ఎలా పుట్టింది భూమి అని అక్కడ ఉండేటటువంటి సైంటిస్టులు అద్వైత వేదాంతం ప్రకారం సృష్టి క్రమం ఏమిటి, ఇది నా అంశం. నన్ను దాంట్లో మాట్లాడమన్నారు. కొంతమంది డార్విన్ థియరీ మాట్లాడారు, అన్ని థియరీస్ మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు నేను చెప్పాల్సి వచ్చింది. నేను చెప్పాను, భవిష్య పురాణంలో సూర్యనారాయణమూర్తి నుంచి 3 కిరణాలు వస్తాయని చెప్పారండి. 3 కిరణాలు. అవి ఏమేమిటి అంటే, ఒకటి ఉష్ణకారక కిరణం, బాగా వేడి వస్తుంది. రెండవది వర్షకారక కిరణం. రెండవ కిరణం ఏమిటి? వర్షం. అందుకనే బాగా చెమటలు పూస్తాయి చూడండి. వర్షం వచ్చేటప్పుడు ఆ కిరణం లోపల నీళ్లు లాగేస్తుంది. మనలో అయినా బయట సరోవరాల్లో జలాలైనా నీళ్లు లాగేసి దాన్ని మేఘం కింద మారుస్తుంది. ఏమండి? ఒక కిరణము ఉష్ణకారకం, దానివల్ల వర్షం పడదు. కానీ ఒక కిరణము వర్షకారక కిరణం. 360 కిరణాలు, మొత్తం 1000 కిరణాలు స్వామివారికి. 1000 కిరణాల్లో 333 కిరణాలు కేవలము అగ్నికారక కిరణం, ఉష్ణకారకం. 333 వర్షకారకం. ఇక మిగతాది సూర్యుడి నుంచి శీతల కిరణాలు వస్తాయి అని చెప్పి, చల్లటి కిరణాలు వస్తాయి సూర్యుడి నుంచి. ఒప్పుకుంటారా ఏమిటి ఎవరికి అని చెప్తే మాట? ఏమండి, సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు వస్తాయి. మరి నాకు ఎంత ధైర్యం ఉండాలి? అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఐఐటి లెక్చరర్స్ కూర్చున్నారు. వాళ్ళ ముందు నేను ఇంగ్లీష్లో లెక్చర్ ఇస్తూ దీనికి కారణమైనటువంటి శీతల కిరణాలు సూర్యుడి నుంచి వస్తున్నాయన్న వెంటనే లేచాడండి ఐఐటి ప్రొఫెసర్. సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీ భవిష్య పురాణం చెప్తే అయిపోయిందా అన్నాడు. చాలండి, నేను ఇప్పుడే రుజువు చేస్తాను మీకు. ఎలా వస్తాయో చెప్పండి అని. సూర్యుడి యొక్క కిరణము చంద్రుడి మీదకి వెళ్తే, చంద్రుడిది స్వతసిద్ధమైన కాంతి కాదు, సూర్యకాంతే చంద్రుడి మీద పడి భూమి మీదకి వస్తుంది. ఏదైతే సూర్యుడి నుంచి పరోక్షంగా చంద్రుడి మీద పడి భూమి మీదకి వస్తుందో ఆ కిరణం గురించి భవిష్య పురాణంలో చెప్పబడిందండి. అవే శీతల కిరణాలు. ఈ శీతల కిరణాలే ఉత్పత్తికి కారణం. అందుకని భాగవతంలో చెప్తారు, అమృతం ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ మొత్తం బ్రహ్మాండంలో ఉండేటువంటి చెట్లకి, చామలకి, అన్నిటికీ ఈ అమృతత్వం చంద్రుడి నుంచి వస్తాయి. ఓషధులన్నీ చంద్రుడి వల్ల తయారవుతాయి. ఇది వేదం చెప్తుంది, ఇది భాగవతం కూడా చెప్తుంది, పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. కాబట్టి ఆయన సూర్యనారాయణమూర్తి పురుషుడైతే
కామేశ్వరం కాలోక. ఈ గ్రహం అటువైపు చూసిందట. చూడంగానే ఆ కిరణాలన్నీ ఆ అమ్మవారు చంద్ర విద్యలోకి వచ్చినాయి, అమ్మ ప్రకృతిలోకి వచ్చినాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రకృతి కిరణాలు ఈ నీళ్లలోకి చేరుతున్నాయ్యా. కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అగ్నితత్వం నుంచి ఈ జలానికి శక్తి వచ్చింది. కాబట్టి నీళ్లలోకి వచ్చావు. నీళ్లలోకి ఎక్కడి నుంచి వచ్చావు? అగ్నిలో నుంచి వచ్చావు. మరి అగ్నిలో నుంచి అగ్నికి ఎక్కడి నుంచి వచ్చావు? వాయువు లేకపోతే సూర్యనారాయణమూర్తికి కూడా ఉనికి లేదు. ఒక దీపాన్ని పెట్టండి, గాలి అందకుండా మూసేయండి, ఆ దీపము కొండెక్కుతుంది. కొండెక్కుతుందా కదా దీపం? ఎందుకు ఎక్కుతుంది? వాయువు లేదు. వాయువు వల్ల అగ్నికి వాయువు తోడైనట్టు. ఎంత వాయువు ఉంటే అగ్ని అంత రాచుకుంటూ ఉంటుంది. మనం అనుకుంటాం భౌతికంగా రాచుకుంటుందని. కాదు, అగ్ని తీసుకునేటువంటిది వాయువులే ఆహారం కింద. వాయు భక్షణం చేస్తుంది అగ్ని. అందుకనే లోపల వైశ్వానుడు అనే అగ్నిహోత్రుడు వాయు భక్షణం చేస్తున్నాడు. కాబట్టి నా బుద్ధికి తెలిసినా తెలియకపోయినా నేను గాఢ నిద్రపోతున్నా నా ముక్కు దాని గురించి వదిలిపెడుతోంది. ఎందుకు వదిలిపెడుతుంది? లోపల వైశ్వానుడు అనే అగ్నిహోత్రంగా ఉన్న విష్ణుమూర్తి ఈ శరీరాన్ని కాపాడడానికి నా బుద్ధి ఎరుక ఉన్నా లేకపోయినా, నేను కాన్షియస్ గా ఉన్నా అన్కాన్షియస్ గా ఉన్నా, ఆ వాయువుని మొత్తాన్ని లోపలికి పీల్చుకొని ఈ ఉపాధిని కాపాడి రక్షిస్తున్నాడు. ఎందుకు విష్ణుమూర్తి రక్షకుడు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. అందుకని లోపలికి చక్కగా గాలిని తీసుకుంటున్నాం. వాయువులో నుంచి వచ్చాం. ఈ వాయువులోకి ఎక్కడి నుంచి వచ్చామండి? ఆకాశంలో నుంచి వచ్చాం. స్పేస్, ఖాళీ, అవకాశం ఇచ్చేదాన్ని ఆకాశం అంటాం. ఒక వస్తువుని ఇక్కడ నేను పెట్టాలి, కుండలో పెట్టాలి, కుండలో ఆకాశం అంటాం. బిందెలో పెట్టాలి, బిందెలో ఆకాశం అంటాం. ఒక పెద్ద తొట్టి పెట్టాం, తొట్టెడు ఆకాశం అంటాం. అవునా? ఆకాశం నుంచి వాయువు. ఆకాశం లేకపోతే గాలి ఎక్కడ తిరుగుతుందంటే తిరగదు. ఆకాశంలో నుంచి వచ్చాం. ఆకాశంలోకి ఎక్కడి నుంచి వచ్చాం? సంకల్ప మాత్రం చేత పరమాత్మ నుంచి వచ్చాం. అయ్యా ఒకసారి పెద్దగా చెప్పండి. ఇప్పుడు నేను మీకు వర్ణన చేశా కదా, చప్పట్లు కొట్టుకుంటా చెప్పండి. నేను ఈ వర్ణన చేశా కదా, ఇది నా పైత్యం కాదు, వేద మంత్రమే. పెద్దగా చెప్పండి. తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్న పురుషః. నేను ఇప్పుడు ఇంతసేపు నేను పెట్టినటువంటి సోదంతా నా తెలివితేటలు కాదు, వేదమాత మనకు అనుగ్రహించినటువంటి విజ్ఞానం. ఇది వైదికంలో ఉండేది. దీని గొప్పతనం నీ పుట్టుక రాష్ట్రం చెప్పాలంటే వేదం చెప్పాలయ్యా. ఎవడు పడితే వాడు చెప్పడు. ఇప్పుడు చూడండి, ఆ పరమాత్మ నుంచి నువ్వు భూమి మీదకి వచ్చావు. ఎలా? ముందు ఆకాశంలోకి చేరావు. ఆకాశంలో అమ్మవారు రెండు శక్తులుగా మారింది. అదేమిటండి? ఒకటి స్పేస్ లో ఉండే శక్తి పేరు పొటెన్షియల్ ఎనర్జీ అంటాడు సైంటిస్ట్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అయ్య ఆకాశం అయితే ఆకాశంలో ఉండే శక్తి అమ్మ. ఈ ఇద్దరు నాట్యం మొదలు పెట్టారు. ముందు అమ్మాయి ఒకటే, వాళ్ళు నాట్యం చేస్తూ ప్రకృతి పురుషులుగా విభజించుకున్నారు. వాళ్ళని వాళ్ళే సంకల్ప మాత్రం చేత ఆకాశంలోకి వచ్చేటప్పటికి ఆకాశం ఆయన, పొటెన్షియల్ ఎనర్జీ అమ్మవారు. నాట్యం ఆమల ఇంకా నాట్యం చేస్తున్నారు. అందుకనే చిదంబరం చిత్సభ నాట్యం చేస్తారు అన్నారు. ఆ నాట్యం ఏమైంది? ఆకాశలింగం నుంచి వాయుర్లింగమైంది. వాయుర్లింగం వచ్చింది. వాయువు ఏమిటి? వాయువులో ఉండేటటువంటి వాయుతత్వం అంతా అయ్యా. అందులో ఉండేటటువంటి శక్తి ఏమిటది? కైనటిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఏమిటి అంటే అమ్మవారు. అమ్మ అయ్య వీళ్ళు ఇంకా నాట్యం చేస్తున్నారు. అక్కడ కాగల ఇంకా నాట్యం చేస్తున్నారు.
చేసేటప్పటికి మూడో శక్తి వచ్చింది. ఏమిటది? అగ్ని. ఆకాశం నుంచి చేసిన ఆత్మతత్వం నుంచి ఆకాశతత్వంలో నాట్యం చేశారు ఇద్దరు. ఆకాశతత్వంలో నాట్యం చేస్తూ వాయుతత్వంలో అడుగు పెట్టారు. వాయుతత్వంలో నాట్యం చేస్తూ అగ్నితత్వంలోకి వచ్చారు. అగ్నితత్వంలోకి వచ్చేటప్పటికి అయ్యే అగ్ని అయితే అమ్మవారు థర్మల్ ఎనర్జీ, ఉష్ణ శక్తి అమ్మైంది. ఇద్దరు ఒకటే, కానీ తనని తాను రెండుగా విభజించుకున్నాడు స్వామి. ఇంకా నాట్యం ఆపలేదు, ఇంకా నాట్యం చేస్తూనే ఉన్నాడు. ఆ నాట్యం చేస్తూ ఉంటే జలం వచ్చింది. అగ్ని నుంచి జలం వచ్చిందండి. అదేంటండి మంట నుంచి నీళ్ళు వచ్చినాయి అంటారు అంటే, నీళ్ళకి ఇంగ్లీష్ వాడు సైన్స్ వాడు ఇచ్చిన ఫార్ములా ఏమిటి? H2O. H2 అంటే 2 హైడ్రోజన్ మాలిక్యూల్. హైడ్రోజన్ అంటే అగ్ని, దాని వెనుక ఉన్న మాలిక్యూల్ ఆక్సిజను. ఈ అగ్ని వాయువులు రెండు కలిస్తే H2O వచ్చిందయ్యా, ఇవే నీళ్లు అన్నాడు. నీళ్లు వచ్చేటప్పటికి ఏమైంది? నీళ్లు మొత్తం స్వామి అయితే ఆ నీటిలో ఉన్నటువంటి శక్తిని థర్మల్ ఎనర్జీ అన్న, థర్మల్ ఎనర్జీగా మారింది. హైడ్రల్ ఎనర్జీగా మారింది. హైడ్రల్ పవర్ స్టేషన్స్ అంటున్నాం, హైడ్రో పవర్ అని. హైడ్రల్ ఎనర్జీ అమ్మవారు అంటుంది. ఇంకా నాట్యం చేస్తున్నారట వాళ్ళిద్దరు. నాట్యాన్ని ఆపల. ఆ నాట్యము భూతత్వానికి వచ్చింది. భూతత్వానికి వచ్చేటప్పటికి భూమి మొత్తం అయితే భూమిలో ఉండేటటువంటి భూతత్వమైన భూదేవి శక్తి ఏమిటి? మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద మారింది. అయస్కాంతం, ఆకర్షణ, ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ కింద ఇద్దరు నృత్యం చేస్తున్నారు. ఇక ఇక్కడ దాకా నృత్యం చేశాము. ఆకాశంలో నుంచి శబ్దం వచ్చింది, వాయువులో నుంచి స్పర్శ వచ్చింది, అగ్నిలో నుంచి దృశ్యం వచ్చింది, అదే జలంలో నుంచి రుచి వచ్చింది, భూమిలో నుంచి గంధం వచ్చింది. ఇంకా ఈ నాట్యం మనం ఆపి ఈ నాట్యానికి అవసరమైన బొమ్మలను తయారు చేద్దాం అనుకున్నారు వాళ్ళిద్దరు నాట్యంలో. ఆ పై నాట్యమే ఓషధుల కింద మారినాయి. ఆ ఓషధులే తండ్రి గర్భంలోకి వెళ్ళి వీర్యమైనాయి. ఆ వీర్యమే మాతృగర్భంలోకి వెళ్ళి సంతానమైంది. ఆ సంతానమే మన పుట్టుక. అందుకే ఆదిశంకరాచార్యులు అని చెప్తారు, దుర్లభం త్రైవేద. ఏమిటా మూడు? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం. మనిషి జన్మ రావడం కష్టం. జంతువురాం నరజన్మ దుర్లభం. అందరు అడుగుతాడు, మా నాన్న నాకేం చేశాడండి? లేదా కోట్లు ఇచ్చాడా, పాడిచ్చాడా, అప్పులు పెట్టాడు, పత్తికట్ట పెట్టాడు, కష్టాలు పెట్టాడు అంటుంటారు చాలా మంది అజ్ఞానంతో. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఈ జీవుడు ఎక్కడో తిరుగుతున్నాడు. ఆ మీ నాన్న తినాల్సిన ఆహారాన్ని ఒక పంది తింటే నువ్వు ఎక్కడ పుట్టేవాడివి? ఓ పిల్లి తింటే నువ్వు ఎక్కడ పుట్టేవాడివి? ఓ కుక్క తింటే ఎక్కడ పుట్టేవాడివి? ఓ ఎలుగుబంటు తింటే నువ్వు ఎక్కడ పుట్టేవాడివి? ఏనుగు తింటే ఎక్కడ పుట్టేవాడివి? క్షుద్రజీవాలు తింటే ఎక్కడ పుట్టేవాడివి? అక్కడ ఎక్కడా పుట్టకుండా ఉత్తమమైనటువంటి ఈ అద్భుతమైన యోనిలోకి ప్రవేశింపజేసి నీకు ఈ జన్మనిచ్చాడు. నీ తండ్రి నీకు ఏ ఆస్తి ఇవ్వక్కర్లేదయ్యా, ఈ ఉపాధినిచ్చాడు. అందుకని కృతజ్ఞుడు అయి ఉండాలి. ఇది సైన్స్ చెప్పే పాఠం కాదు, ఇది మ్యాథమెటిక్స్, ఇంగ్లీషో, జనరల్ నాలెడ్జ్ చెప్పే పాఠం కాదు. ఈ పాఠం వేదమే చెప్తుంది. ఎందుకు పితృదేవో భవ, ఎందుకు మాతృదేవో భవ, ఎందుకు ఆచార్య దేవో భవ, ఎందుకు అతిథి దేవో భవ, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఆచార్య దేవో భవ అని ఎందుకన్నారండి అంటే, నీ తల్లికి నీ తండ్రికి పెళ్లి చేయించిన బ్రాహ్మణైనా ఈ ఇద్దరిని ఆయన ఒకటి చేశాడు కాబట్టే కదా పుట్టింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీ తల్లిదండ్రులకి వివాహం చేసిన వాడు ఆచార్యుడు, నీ తండ్రికి ఉపనయనం చేసిన వాడు ఆచార్యుడు, ఈ సంస్కారం నీ ఇంట్లో నిలబెట్టినటువంటి వాడు ఆచార్యుడు, ఈ ఋషి వాక్యాలని మనందరి లోపల దాచిపెట్టినటువంటి వాడు ఆచార్యుడు. అందుకని ఆచార్య దేవో భవ. బ్రాహ్మణే కాదు, భూతదే కావాలన్నారు. నీ ఇంటికి ఏ జీవి వచ్చినా అతిథే. అది అంత అన్నం తిందంటే అదృష్టమే. అతిథి దేవో భవ. ఎందుకు అతిథి దేవో భవ అన్నారు? ఆ అతిథిని ఇంటికి వచ్చి తిని పుణ్యం నీకు ఇచ్చాడు కాబట్టి నీకు మానవ జన్మ వచ్చింది. కాబట్టి ఇంటికి వచ్చి నలుగురు భోజనం చేస్తేనే, అది పొద్దున్నే లేచి శుభ్రంగా కల్లాపు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేస్తే అతిథులందరూ వచ్చి ఆ బియ్య పిండిని ఆ
చీమలు మిగతా అన్ని తిని వెళ్తే నీ ఇంట్లో అతిథి భోజనం చేశాడు కాబట్టి ఉత్తమమైన మానవ జన్మ వస్తుంది. అందుకనే ఇంటి ముందు ముగ్గు వేసే దగ్గర నుంచి యాగాదుల్లో ముగ్గు వేసే దగ్గర నుంచి ఎందుకు వేస్తున్నారు ఈ బియ్యం పిండి ముగ్గు అంటే కేవలం ఆ తెలియక ఆహారం దొరకకుండా నిన్ను ఆశ్రయించి ఈ ప్రదేశానికి వచ్చిన జీవికి అంత అన్నం నువ్వు పెడితే దానివల్ల నీకు అవసరమైనటువంటి సౌభాగ్యాలన్నీ వస్తాయా. అందుకని అతిథి దేవో భవ అని చెప్తారు. ప్రతి దానికి ఒక కారణం, ప్రతి విషయానికి ఒక మూలం అన్నీ కూడా మనకి చెప్పుకుంటారు. కాలము చాలా విశేషమైంది కాబట్టి నేను 4 నిమిషాలు 8:31 అయింది. 8:35కి ముగిస్తాను. మనం శబ్దాన్ని ఆకాశం నుంచి అప్పు తెచ్చుకున్నాం కాబట్టి ఆ శబ్దం ఎప్పుడు సార్థకమవుతుంది? అది వేదమో, స్తోత్రమో, మంత్రమో, నామమో, ఏదైనా ఒక మహత్తరమైన శబ్దాన్ని మనం ఈ ఉపాధి నుంచి వాడి బయటికంటే అప్పుడు నువ్వు అప్పు తెచ్చుకున్నటువంటి శబ్దానికి పూర్ణత్వము. అందుకని భగవన్నామము చేయండి అన్నారు. ఇక రెండవది స్పర్శ. ఏ స్పర్శ ఉండాలండి? ఈశ్వర స్పర్శ ఉండాలి. ఆ భగవత్ తత్వ స్పర్శ ఉండాలి. కాబట్టి ఎదుటివాడు ఎవడైనా నామాన్ని ఉచ్చరిస్తే ఆ నామం ఉచ్చరించిన వేద మంత్రం ఉచ్చరించినటువంటి ఆ శబ్ద తరంగాలు ఎప్పుడు నీ ఉపాధిని స్పృశిస్తాయో. మీరందరూ ఇందా కూర్చొని అద్భుతంగా ఇక్కడ చండీ పారాయణం చేశారు. ఆ చండీ పారాయణం చేసినప్పుడు మీ ముఖత వచ్చేటటువంటి శబ్ద తరంగం ఇక్కడ కూర్చొని విజయవాడలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ అదృష్టవంతులని నేను అనను. ఎవరు అదృష్టవంతులయ్యా? ఇక్కడ ఇంతమంది బ్రాహ్మణోత్తములు కూర్చొని చండీ పారాయణ చేస్తుంటే ఆ పారాయణం వల్ల వచ్చేటటువంటి శబ్ద తరంగాన్ని ఎవడు ఒంటికి దాకించుకుంటాడో వాడు ధన్యుడు. అందుకని ఇలాంటి కార్యక్రమాల్లో నీకు అర్థమైన కాకపోయినా వచ్చి కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? దానికోసం ఆ శబ్ద తరంగం మనల్ని వీచాలి, తాకాలి. అప్పుడు నీకు స్పర్శగతమైన ఈశ్వరుడు ఇచ్చిన శక్తికి అద్భుతమైనటువంటి న్యాయం చేసిన వాడు అవుతాడు. ఇక మూడోది ఏమిటండి? రూపము. రూపం అంటే ఏదో నేను ఆ అమ్మాయిని చూసా, ఈ అబ్బాయిని చూసా, ఈ పక్కింటి వాళ్ళని చూసా, వాడు అందంగా ఉన్నాడు, ఈ సినిమా హీరో అందంగా ఉన్నాడు, ఈ హీరోయిన్ అందంగా ఉంది, ఇది చూస్తే నువ్వేమి రూపం తెచ్చుకోవట్ల. ఏ ప్రదేశమునందు అగ్నిహోత్రము జాచ్వల్యమానంగా వెలుగుతూ ఉంటుందో, ఏ ప్రదేశంలో అగ్నిహోత్రమునందు బ్రాహ్మణులందరూ కూర్చొని ఆ చండీ రూపాన్ని చక్కగా చిరగ్నిగుణ సంభూత దేవకార్యముఖ్యత అని బ్రహ్మాండంగా అగ్నిహోత్రాన్ని పైకి తీసుకొచ్చి చూపిస్తారో ఆ ప్రదేశంలో ఉండేటటువంటి అగ్నులని ఎవరు చూస్తారో వాడు నిజమైనటువంటి రూప న్యాయం చేసిన వాడు అవుతాడు. అందుకనే అగ్నిహోత్రాన్ని అర్చించడయ్యా, అగ్నులు ఉండాలి అని చెప్పారు. ఇక ఎక్కడ పడితే అక్కడ తిరిగి ఏది పడితే అది పోసుకుంటే రుణం తీరదు. ఏ ప్రదేశం నందు భగవతత్వమైనటువంటి స్వామి వారి అర్చన అయిన తర్వాత తీర్థాలు ఉంటాయో ఆ తీర్థ సేవనం ఎవడు చేస్తాడో వాడు సమస్తమైనటువంటి జలాల రుణం తీర్చుకొని అక్కడ ఆ యజ్ఞం అయిన తర్వాత ఆ జలాలని సంప్రోక్షణ చేయించుకుంటాడో వాడు శరీరగతమైనటువంటి జలాల వల్ల ఈశ్వరుడిచ్చిన జలాల వల్ల పొందిన ప్రయోజన రుణాన్ని మళ్ళీ స్వామికే సమర్పించిన వాడు అవుతాడు. అందుకని ఆ పూర్ణ కలశాలలో నీళ్లు ప్రోక్షణ చేయించుకోమని చెప్తారు, ఆ తీర్థాన్ని తీసుకోమని చెప్తారు. ఇక గంధము, భూతత్వమైనటువంటి గంధము ఎప్పుడు నువ్వు రుణం తీర్చుకున్నవాడు అవుతావు అంటే తస్య భువనస్య నాభిః. యజ్ఞకుండానికి పేరేమిటండి? ఈ భువనం మొత్తానికి నాభి లాంటిది అని చెప్తారు. బొడ్డు ప్రదేశం. ఈ పుట్టుకకి కారణం ఏమిటండి? మనం బొడ్డే. తల్లి యొక్క బొడ్డు, నీ బొడ్డు రెండు కలిసి వచ్చావు. అందుకనే తిట్టేటప్పుడు అనే బొడ్డు అంటారు. బొడ్డేం లేదు, అక్కడి నుంచే వచ్చావురా, నువ్వేమో పెద్ద గొప్పలు చెప్తున్నావు, నువ్వు ఆ వాసనల నుంచి వచ్చిన వాడిదే అని చెప్పడానికి బొడ్డు బొడ్డు అని చెప్పేది. కాబట్టి ఆ బొడ్డులో నుంచి మనం వచ్చాం. తస్య భువనస్య నాభిః. అక్కడి నుంచే ఈ భూతత్వమైనటువంటి మూలంలో నుంచి బయటికి వస్తాడు మనిషి. ఎక్కడి నుంచి వస్తున్నాడు? కింద నుంచి వస్తాడు. ఈ బొడ్డు సంపర్కంతో బయటకు వస్తాడు. భువన
భూతత్వానికి నాభి ఏది, నీకు భూతత్వాన్ని ఇచ్చేది యజ్ఞశాల, యజ్ఞవేది. ఎక్కడ యజ్ఞవేది ఉంటుందో ఆ యజ్ఞవేది వరకు వెళ్ళి నువ్వు కాసేపు కూర్చుంటే చాలు, కూర్చున్నంత మాత్రానే భూతత్వ రుణాలన్నిటి నుంచి కూడా నువ్వు దూరమై ఈశ్వరుడు నీకు ఇచ్చినటువంటి భూతత్వానికి న్యాయం చేసిన వాడు అవుతావు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? పూర్ణాహుతి రూపంలో అనేకమైనటువంటి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు అన్నిటినీ తీసుకొని వెళ్ళి పూర్ణాహుతి రోజు సమర్పణ చేస్తున్నారు. ఇవన్నీ ఓషధులు. అందుకనే మనకి పూర్వం ద్రౌపది ఎక్కడి నుంచి పుట్టిందండి? అగ్నిహోత్రం నుంచి వచ్చిందండి. సూతుల వారు ఎక్కడి నుంచి వచ్చారండి? అగ్నిహోత్రం నుంచి వచ్చారండి. రామచంద్రమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడండి? అగ్నిహోత్రం నుంచి వచ్చాడండి. ఆ యజ్ఞ వేదిలో అగ్నిని కనుక రాస్తే అక్కడి నుంచి వచ్చేటటువంటి ధర్మమే. కాబట్టి ఏ రకమైనటువంటి దిష్టి బాధలు ఉన్నా, ఇతరమైనటువంటి వాడిని దర్శిస్తున్నారు, మాకు అసలు చూపు మంచిది కాదండి అనే భయం ఎవరికి ఉన్నా ఈ యజ్ఞవేదికి రండి, మీకు ఉండేటటువంటి దృష్టి దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇక్కడ మీ అందరి బాగు కోసమే సుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా ఈ హరిత చండీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. గట్టిగా అవుతారని అంటారు. ఇప్పుడు నేను చెప్పే ప్రతి బిట్టు దయవుంచి మీరందరూ మీ స్టేటస్లో వాట్సాప్లో పెట్టి ఫార్వర్డ్ చేయండి. తెలియాలి, వైదిక ధర్మ మహాత్మ్యం అందరికీ తెలియాలి. అప్పుడే కదా వేద పండితుడికి ఉండే గౌరవం ఏమిటి అనేది సమాజంలో తెలిసేది. కాబట్టి మన ధర్మాన్ని కాపాడుకునే విషయానికి వస్తే మనలో పరపక్షాలు, భేదాలు ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు మీరు మాట్లాడి వీడియోలో ఈ యాగానికి రండి, అందరికీ ఇది ఆహ్వానం అని మీ పరిచయాల్లో ఉన్నందరికీ కూడా యజమానులు వీళ్ళ వాళ్ళ అని పెట్టుకోవద్దు, అందరినీ ఆహ్వానం చేద్దాం. ఈ ధర్మం ఎప్పుడు బాగుంటుంది? అందరూ ఇక్కడికి వస్తే. ఇవాళ సుబ్రహ్మణ్యం గారు చేశారు, రేపు మనం యాగం చేసిన సుబ్రహ్మణ్యం గారైనా మనందరం ఒకళ్ళు ఒకటి ఈ విధంగా సహకరించుకుంటూ కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్ళాలి. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అందరినీ, అయ్యా ఈ యజ్ఞం దిగ్విజయంగా ఒక చీమ మాత్రం పాత్ర పోషించండి. అందరూ చీమ చేసే పని చేయండి. చీమ ఏం చేస్తుందండి? చీమ మెల్లిగా మామిడి చెట్టు ఎక్కుతుంది, మామిడి పండులోకి వెళ్తుంది, మామిడి పండు రుచి చూస్తుంది. చూసి ఆ చీమ అక్కడే ఉండిపోతుందా అండి? ఉండదు. అది మళ్ళీ కిందకు వచ్చి అనేకమైన చీమల్ని తీసుకొని వెళ్ళి వాటన్నిటితో కలిసి ఆ మధుర పదార్థాన్ని ఆస్వాదిస్తుంది. మనం కూడా మన కుటుంబాల్లో, మన బంధువుల్లో, మన వాళ్ళందరికీ కూడా ఇక్కడ చేయబడుతున్నటువంటి ఈ చండీ శక్తి అందాలి అనే ఉద్దేశంతో ఒక్కొక్కళ్ళం ఒక 10 మందినో, 4గురునో, 5గురునో శక్తి కొలది ఆహ్వానం చేసి అందరూ ఈ యజ్ఞవేదికకు వచ్చి ఈ ఫలాన్ని అందరూ కూడా పొందేటటువంటి ఏర్పాటు చేద్దామని వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తూ ప్రార్థన చేస్తున్నాము అందరినీ. ఈ యజ్ఞం ఈ వారాహి సమయంలో, అందుకనే యజ్ఞవేదికి బలం ఎక్కువ ఉంటుందండి. వారాహి తత్వంతో కూడినటువంటి సమయంలో చేస్తున్నాం. అగ్నిహోత్రుడు ఒకటే పని చేస్తాడు. సాకారంతో 2 భూతాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన పంచభూతాల్లో జలము, భూమి ఈ 2 కనిపిస్తాయి. అగ్నిహోత్రుడికి పైన 2 భూతాలు ఉన్నాయి. అవి ఏమేమిటి? వాయువు, ఆకాశము. ఈ 2 కనిపించవు. కనిపించినటువంటి భూతాల్లో దేవతలు ఉన్నారు. కనిపించేటటువంటి భూతాలు మనుష్యులకి అన్ని విధాల యోగ్యంగా ఉన్నాయి. కనిపించే వాటిని అగ్నిహోత్రంలో వేస్తే కనిపించకుండా మాయం చేస్తాడు. కనిపించకుండా మాయమైనటువంటి దేవతా శక్తుల్ని అగ్నిహోత్రుడి ద్వారా భూమి మీదకి వచ్చి మనకంతా సస్యం అవుతుంది. కాబట్టి భూమి సస్యంగా ఉండాలి అంటే ఇలాంటి యాగాలు జరుగుతూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. మనము ఎవరికి శక్తి ఉన్నంత ధనం ఇలాంటి సత్కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనం ఇస్తూ ఉండాలి. ఎందుకు ఇవ్వాలి? భూమి నాది అనినా భూమి పక్కున నువ్వు. ఎవడైనా ఈ భూమి నాది 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 అని ఏడుస్తూ ఉంటే వాడు చూసి భూమి నవ్వుతుందట. అరే వెధవా, నిన్న నాదని వాడన్నాడు రా, మొన్న నాదని వాడన్నాడు రా, అవతల మొన్న నాదని వాడన్నాడు రా, ఇవాళ నాదని నువ్వు అంటున్నావు, రేపు నాదనేవాడు సిద్ధంగా ఉన్నాడు రా. నేను మీ ఎవ్వరికీ చెందిన వాడిని కాదు, వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడికి చెందినటువంటి దాన్ని అని ఆ తల్లి నవ్వుతుందట. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనము నవ్వు. జేబులో డబ్బు పెట్టుకుంటాడు, 2000 నోటు.
బాగా ఫోన్ పేలో, వాట్సాప్లో, మన గూగుల్ పేలలో డబ్బులు పెట్టుకుంటాడు. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాడు బ్యాలెన్స్ ఎంత ఉంది అని. ఆ చూసుకొని ఎవడు నాది అనుకొని లోపల దాచిపెట్టుకుంటాడు. వాడిని చూసి డబ్బులు అవుతుందట. అరే నిన్న ఒకటి అకౌంట్లో ఉన్నాను రా, ఇవాళ నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గర కూడా ఉన్నాను, నేను పక్కకి వెళ్ళిపోతాను, నా పేరే చెంచల, నేను ఇక్కడ ఉన్నప్పుడే ధర్మ కార్యక్రమాన్ని ఆచరించు, నీ దగ్గర ఉన్న ధనంలో నువ్వు నీ కుటుంబానికి వాడుకొని ధర్మానికి తీయాల్సినటువంటి డబ్బులు ఎప్పుడూ తీసి పక్కన పెట్టాలి అని. ఎవడైతే భూమి నాది అని భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనము నవ్వు, కథన భీకుని చూచి మృత్యువు నవ్వురా. అంత పెద్ద యుద్ధము, అదేం పెద్ద యజ్ఞమా అంటారు. ఇది అయుధ చండీ యజ్ఞం మామూలుది కాదు. అంత పెద్ద యజ్ఞం ఆయన పెట్టుకున్నారు. యుద్ధంలోకి ఆయన దిగాడు. దిగినప్పుడు మనం అందరం మనం ఆయన పెట్టే 10 కోట్ల ఖర్చు మనం ఎక్కడి నుంచి తెస్తాం, మనదేదో మనం చూసుకున్నాం వెళ్ళిపోదాం అని అనుకోకూడదు. కథనంలో ఆయన దిగినప్పుడు భయపడకుండా, మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, ఇంకో డబ్బు ఉన్నవాడు ఉంటాడు, ఇంకో ఆర్థిక సంపత్తి ఉన్నవాడు ఉంటాడు. వాడికి చెప్పి నాయన సత్కార్యక్రమమయ్యా, 1 కిలో నెయ్యి ఇచ్చుకో, 1 కిలో బియ్యం పంపించు, 1 బస్తా పంపించు, సత్కార్యక్రమం అవుతుంది అని చెప్పాలట. అలా చెప్పకపోతే వాడిని చూసి కాలుడు నవ్వుతాడట. ఓరి నువ్వేం శాశ్వతంగా భూమి మీద ఉంటావు అనుకున్నావారా? ధర్మం జరిగేటప్పుడు ధార్మిక కార్యక్రమంలో రూపాయి ఖర్చు పెట్టు. దానహీనుని చూచి ధనము నవ్వు, కథన భీతుని చూచి కాలుండు నవ్వురా. కాబట్టి ఎప్పుడు ఇలాంటి వాటిల్లో వెనకడుగు వేయకూడదు. మన వంతు కృషి మనం చేయాలి. చక్కగా ఈ జరుగుతున్నటువంటి ఈ వారాహి నవరాత్రి పురస్కృతంగా జరుగుతున్న అయుధ చండీ మహాయాగంలో ఉత్తరహోమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో మనమందరం పాల్పంచుకుందాం. మనమందరం దేవతలకి భోజనాలు పెడదాం. దేవతలకు భోజనాలు పెట్టే ప్రదేశాలు లేవు. మీ ఇంట్లో కూర్చొని మీరు తినొచ్చు, కానీ దేవతలకి భోజనం పెట్టాలంటే ఈ యాగం దగ్గరికి వచ్చి ద్రవ్యం ఇస్తే ఆ ద్రవ్యమే దేవతలకి ఆహారంగా మారుతుంది. కాబట్టి దేవతల ఆహారం విషయంలో ఎవరు లోభాన్ని చూపించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది తీసుకొని వెళ్ళి త్యాగం చేయాలి. అందుకే ఇంగ్లీష్ వాడు వచ్చి మీ యాగాన్ని ఏమంటారయ్యా అన్నారు. త్యాగం అంటారండి అన్నారు. దాని పేరు వాడు సాక్రిఫైస్ అంటారు. మనం కూడా చెప్తాం, దేవతోద్దేశ్యేన ద్రవ్యత్యాగో యాగః. దేవతలను ఉద్దేశించి ఏ ద్రవ్యాన్ని త్యాగం చేస్తామో దాన్నే యాగం అంటారు. కాబట్టి దేవతలకి త్యాగం చేసేటప్పుడు ఎవరు జేబులిట్లా గట్టిగా పట్టుకొని కూర్చుంటారో నిష్ప్రయోజనం వాళ్ళ జన్మ. శక్తి ఉన్న ప్రతివాడు, శక్తి లేనివాడు అప్పు చేసి ఇవ్వకూడదు. శక్తి ఉన్న ప్రతివాడు శక్తి కొలది జరిగేటటువంటి యాగానికి సహకరించాలి అని చెబుతూ ఇంతటి మహత్కార్యక్రమంలో నన్ను పాతాధారణ చేసినందుకు నేను ప్రప్రథమంగా శృంగగిరి ఉభయ జగద్గురువులకి సాష్టాంగ ప్రణామం చేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మా దండిపట్ల సుబ్రహ్మణ్యం గారైతేనేమిటి, ఇక్కడ ఉండేటువంటి వేద పండితులు, బ్రాహ్మణోత్తములు అందరికీ శిరస్సు ఉంచి సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.